వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. మా పెద్దోడిది బర్త్డే ఉంది, 7th బర్త్డే. సో మేము షాపింగ్కి వెళ్తున్నాము వాడి కోసము. డ్రెస్, షూస్, అలాగే మా నార్మల్గా కొన్ని సామాన్ తీసుకోవడానికి అయితే పోతున్నాము. వీడియో చాలా బాగుండబోతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా కంటెంట్ వీడియోస్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నేను ఎప్పుడు ఏ వీడియోలో కూడా రొటీన్గా పఫ్ వేసుకుంటూనే ఉంటాను కదా. రీసెంట్గా ఒక వీడియోకి చాలా కమెంట్స్ వచ్చినాయి అనమాట. అంటే ఇట్లనే సెంటర్ పాపడ్ తీసుకొని దూకోండి, మీ ఫేస్కి మంచిగా సెట్ అయిందన్నారు. అంటే రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా దూకోవడానికి ట్రై చేస్తున్నా. ఇంతకీ ఎట్లుందనేది కామెంట్ చేయండి. అంటే ఎప్పుడు కూడా రొటీన్గా నేను ప్లాజాస్ వేస్తూనే ఉంటాను కదా. ఈసారి టౌజర్ తీసుకున్నా, కొరియన్ స్టైల్ అనమాట. సో కొరియన్ స్టైల్లో నేను టౌజర్ తీసుకున్నాను, బ్యాగీ టైప్లో వస్తుంది. సో ఇక్కడ ప్యాకెట్ ఇక్కడ జేబులు ఉంటాయి అండ్ ఇక్కడ కూడా జేబు వచ్చిందనమాట. ఇటు ఇటు కంఫర్టబుల్గా ఉంది, బాగుంది. అంటే ఫస్ట్ టైం వేసుకున్నా, ఎట్లుంటుందో ఏమో, సూట్ అయిద్దా లేదా అనుకున్నాను కానీ మంచిగా ఉంది. ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నా కొంచెం బక్కగా కావాలి అని చెప్పేసి, కానీ అస్సలు కుదరట్లేదు. ఎందుకంటే నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఆటోమేటిక్ గా నేను తినేస్తూనే ఉంటాను, నా నోరు అస్సలు ఆగదు. మెయిన్ స్వీట్ ఐటమ్స్, షుగర్ కి సంబంధించినవి తీసుకోవద్దంట, అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు. కానీ నాకు స్వీట్స్ అంటేనే ఎక్కువగా ఇష్టం. తినకుండా ఉండాలి అంటే నా వల్ల కావట్లేదు. ఇంకో విషయం ఏంటంటే కడుపు నిండా తినంది నిద్ర అసలే రాదు. సగం సగం తిన్నాను అనుకోండి, నా పానం అంతా గుంజుతుంది. అబ్బాయి ఇంకొంచెం తింటే బాగుండు అని. అరే ఇది కామెడీ కాదా, నిజంగానే చెప్తున్నా. నాలెక్క ఎవరైనా ఫుడ్ లవర్స్ ఉంటే కనుక డెఫినెట్ గా కామెంట్స్ లో అటెండెన్స్ చేసుకోండి. ఇక మేమైతే కాసం ఫ్యాషన్స్ కి వచ్చినాము మా పెద్దోడికి డ్రెస్ తీసుకోనికి. ఇది ఎక్కడో కాదు, మన నర్సంపేటలోనే. కిడ్స్ వేరు, మెన్స్ వేరు పైన ఉంటది. ఇంకా మేమైతే పైకి వెళ్తున్నాము. పైకి అంటే పరలోకానికి కాదు, సెకండ్ ఫ్లోర్, సారీ ఫస్ట్ ఫ్లోర్ కి. నిన్ననే నా జుట్టుకి హెయిర్ ఆయిల్ దండిగా అప్లై చేసిన, మొత్తం ఫేస్ అంతా నూనె ఉన్నది. జర నన్ను ఇగ్నోర్ చేయండి. ఫస్ట్ వేసిన ప్యాటర్న్ లో మా పెద్దోడికి షర్ట్స్ ఎప్పుడు తీసుకోలేదు అనమాట. సో వాడికి వేయగానే ఒక మంచి లుక్ వచ్చినట్టు అనిపించింది ఫేస్ లో. ఆ షర్ట్ ని సెలెక్ట్ చేసి పక్కకు పెట్టినాము. దానికంటే ఇంకా మంచి ఏమన్నా ఉంటే కూడా తీసుకుందాం అని చెప్పి ఇంకా వేరే చూస్తున్నాము. ఈ షర్ట్ వేసిన సెకండ్ ది, బట్ నాకు ఇది ఎందుకు నచ్చలేదు అంటే క్వాలిటీ బాగాలేదని కాదు అర్థం, బానే ఉంది. కానీ మా పెద్దోడి ఫేస్ కి అంత సెట్ కాలేదేమో అనిపించింది. మొత్తానికి ఫస్ట్ వేసిన షర్టే పక్కకు పెట్టినాము. ఇంకా ఇండివిజువల్ గా ఒక టీ షర్ట్ తీసుకుందామని చూస్తున్నాము. ఇది బ్లాక్ టీ షర్ట్ వేయగానే మంచిగా అనిపించింది అనమాట. లుక్ బాగుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంది. సో ఇంకా మా బావుండి ఇదే తీసుకుందాం అని చెప్పేసి అంటున్నాడు వీడియో తీసుకుంటూ. మా పెద్దోడికి ప్యూర్ బ్లాక్ టీ షర్ట్స్ కానీ షర్ట్స్ కానీ ఎప్పుడు వేయలేదు. అప్పుడెప్పుడో వేసినాం అనమాట చిన్నప్పుడు, బట్ వీడు స్కూల్కి వెళ్ళే ఏజ్ లో ఎప్పుడు వేయలేదనమాట. అదే తీసుకుందాం అని అనుకున్నాము. కానీ మళ్ళీ మా ఆయన గారుండి సరే వేరే చూద్దాము, ఇంకా నచ్చితే తీసుకుందాము, లేదంటే అదే ఫైనల్ చేద్దామని చెప్పేసి ఈ టీ షర్ట్ అయితే వేసి చూసిన. కానీ టీ షర్ట్ కొంచెం లూజ్ ఉంది, అంత పర్ఫెక్ట్ లేదు. అందుకే పక్కకు పెట్టేసి సైడ్ కి వచ్చినాము. ఇక్కడ కొన్ని బుక్స్ అయితే ఉన్నాయి అనమాట. కొన్ని ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ లో ఉన్నాయి, కొన్ని తెలుగు ఉన్నాయి. సో అవన్నీ మనకు యూజ్ కానివి అని చెప్పేసి పక్కకు పెట్టిన. మా చిన్నోడు ఉండి మమ్మీ నేను ఈ బుక్ తీసుకుంటా అని అంటున్నాడు. స్కూల్ కి సంబంధించిన బుక్సే బొచ్చడున్నాయి, మళ్ళీ ఇవ్వెందుకురా నాయన అని చెప్పి చేతిలో నుంచి తీసి మళ్ళీ అక్కడే పెట్టేసి కిందికి అయితే వచ్చినాము. నాకు డైలీ వేర్ టాప్స్ పెద్దగా లేవు, తీసుకుందామని చూస్తున్నాను. ఇక్కడ స్టార్టింగ్ 300 రూపీస్ నుంచి ఉన్నాయంట. కానీ చెక్ చేసి చూస్తే మాత్రం 300 రూపీస్లో నేనే లేవు. 400, 450, 500 ఉంది. ఒక్క సింగిల్ టాప్ కి అంత కాస్ట్ పెట్టలేనా అనిపించి చక్కగా బయటకు వచ్చి ఓన్లీ మా పెద్దోడి డ్రెస్ వరకే తీసుకున్నాను అనమాట. మళ్ళీ అనిపించింది మీషోలో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ సెర్చ్ చేస్తే డైలీ వేరీ 300 to 400 లో పాయింట్ టాప్ 2 వస్తాయి, అవసరమా అనిపించింది. షాపింగ్ మాల్ నుండి చిన్న మార్ట్కి వచ్చాము. అక్కడ మా పెద్దోడు స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి ఒక చాక్లెట్ ప్యాకెట్ తీసుకున్నాము. రీసెంట్ గా ఇదే మార్ట్ లో మా అల్లుడికి అంటే మా చిన్ననే కొడుకి జేసీబీ తీసుకున్నాం అనమాట. ఆ రోజు షూట్ చేసిన ఇది ఒక చిన్న క్లిప్. మా చిన్నోడు నుండి నాకు ల్యాప్టాప్ కావాలని తెగ ఏడ్చాడు. అదేమో 500 to 600 రూపీస్ ఉంది, అంత బడ్జెట్ అవసరమా అని చెప్పేసి తీసుకోకుండా ఇంటికి వచ్చాము. ఇక మా అల్లుడికి ఏమో జేసీబీ అండ్ పోలీస్ కారు 2 చూపించాము. వాడేమో జేసీబీని ఫైనల్ చేసి తీసేసుకున్నాడు. ఇక మళ్ళా మేము అదే మార్ట్ కి ఈ రోజు షాపింగ్ వచ్చినాం కదా. మా చిన్నోడు ఉండి ఆ రోజు చూసిన పోలీస్ కారు నాకు ఇప్పుడు కావాలి అని తెగ మారం చేస్తే ఏం చేయలేక మా ఆయన గారు అయితే తీసుకున్నాడు. మా పెద్ద అబ్బాయికి షూస్ తీసుకుందామని ఒక 2-3 షాప్స్ అయితే తిరిగి చూసినాం. బట్ అంత పెద్దగా లేవు, అంటే లేటెస్ట్ కలెక్షన్ లేదనమాట. ఎప్పుడెప్పుడే ఓల్డ్ ఉన్నాయి. ఇంకా సపరేట్గా ఇంటికైతే వచ్చినాము. ఈ మధ్య వరంగల్ హన్మకొండ వెళ్లే పని ఉంటే అక్కడ తీసుకుందామని అనుకున్నాము. ఇంకా ఇంటికి రాగానే మా చిన్నోడైతే కార్ ఓపెన్ చేసి ఆడుకుంటున్నాడు. మా ఇంట్లో మాత్రం ఫుల్ బొమ్మలు ఉన్నాయి, ఇప్పుడు కొనాల్సిన అవసరమే లేదు. కానీ ఈ పిల్లలు ఉన్నారే, చెప్పిన మాట అస్సలు వినరు. వాళ్ళకి కావాల్సిందే నచ్చిందే చేపించుకుంటారు. అంతేనా, ఒక్కొక్కసారి ఏడ్చి మరీ సాధించుకుంటారు.
సరేలే, ఇంతకీ నేనేమేం తీసుకున్నానో ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనం కాసం ఫ్యాషన్స్ లో మన పెద్దోడికి తీసుకున్న డ్రెస్ చూసేద్దాము. ఇది పాయింట్ అన్నమాట. చూడడానికి సింపుల్ గా ఉన్న దీని కాస్ట్ వచ్చేసి 650 700 పడ్డది. మా పెద్దోడికి టోల్ జీన్స్ బ్యాగీ ప్యాంట్లు ఎక్కువగా ఉంటాయి, అందుకే ఈసారి ఇట్లా తీసుకున్నాము. ఫస్ట్ చూపించాను కదా మనం సెలెక్ట్ చేసిన షర్ట్, ఇదే అన్నమాట. ఈ షర్ట్ కాస్ట్ 550 600 రూపీస్ పడింది. ఆ షర్ట్ లోపల వేసుకోవడానికి ఈ టీ షర్ట్ కూడా తీసుకున్నాము, అంటే బటన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇండివిజువల్ గా లీవ్ చేయడానికి. ప్యాంట్ షర్ట్ ఏమో మార్నింగ్ స్కూల్కి వెళ్తాడు కదా అప్పుడు వేద్దామని తీసుకున్నాము. అండ్ ఈ ఇండివిజువల్ టీ షర్ట్ ఏమో నైట్ మళ్ళీ కేక్ కట్ చేద్దాం కదా అప్పుడు వేద్దామని చెప్పేసి ఇట్లా తీసుకున్నాము. కాకపోతే ఎక్స్ట్రా ప్యాంట్ తీసుకోలేదు, నార్మల్ గా ఉన్నాయి ఇంట్లో, అదే వేద్దామని చెప్పేసి ఓన్లీ టీ షర్ట్ ఒకటే తీసుకున్నాం. మా పెద్దోడి బట్టల వరకే 1900 అయినాయి. మార్నింగ్ 7:58 కల్లా స్కూల్ కు పోతాడు, మరి అంత పొద్దున స్వీట్ షాప్ ఓపెన్ చేస్తారో లేదో అని చెప్పి ఇప్పుడే తీసుకున్నాం. మళ్ళీ సరిపోతాయో లేదో అని ఒకటి ½ కేజీది ఒకటి ½ కేజీ తీసుకున్నాము. ఫ్రెండ్స్ కోసం కాఫీకో చాక్లెట్స్ అండ్ మా చిన్నోడు తీసుకున్న ఈ పోలీస్ కారు. ఇప్పుడు డిన్నర్ కి కర్రీ ఏం లేదనమాట, పెరుగు తీసుకొని వచ్చిన. పిల్లలకి ప్రజెంట్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అండ్ హాఫ్ డే స్కూల్స్ కదా, టెంపుల్ కి పోయే టైం ఉండదు, అందుకోసమే సింపుల్ గా ఇంట్లో పూజ చేద్దాం అని చెప్పేసి పూలు కూడా తీసుకొచ్చిన. ఇదన్నమాట వ్లాగ్. నచ్చితే లైక్ ఇవ్వండి. ఉంటా, బాయ్.